అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తింది. యాత్రికులు ఇక్కడ వచ్చేటువంటి పర్యాటకులతో ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితికి కనిపిస్తుంది. అయితే ఈ ఘాట్లో ప్రధానంగా గంటల కొద్ది నిలబడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సార్, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఎట్లున్నాయి సార్? ఇక్కడ ఎంతసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు అర్ధగంట సేపటి చూస్తున్నాం. శ్రీశైలం జలాశయానికి వెళ్ళేటువంటి దారి ట్రాఫిక్తో ఆగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. సార్, ఎట్లుంది ట్రాఫిక్? ట్రాఫిక్ చాలా హెవీ ఉన్నది, కానీ పోలీసు వాళ్ళు కూడా చాలా కంట్రోల్ చేస్తుర్రు. కొందరు పబ్లిక్ న్యూసెన్స్గా బండ్లు రోడ్ల మీద పెట్టి ఇబ్బంది చేస్తుర్రు. ట్రాఫిక్ అయితే ఇబ్బందికరంగానే ఉంది. అంటే ఈ ఘాట్ రోడ్లో ట్రాఫిక్ స్తంభించిపోతే ఏంటి పరిస్థితి? ఇక నిమ్మలుగా వెళ్ళాలి, కొద్దిగా ట్రాఫిక్ క్లియర్ అయితే వెళ్ళాలి, దాని తప్ప ఏం లేదు. మాట్లాడదాం. ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఏర్పడుతున్నాయి. కొంతమంది రోడ్డు మీదే పెట్టి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలా వెళ్ళడం వల్ల ఎక్కడికెక్కడ వాహనాలు ఆగిపోతున్నాయి. పెద్ద బస్సులు వెళ్ళాలంటే మాత్రం ఈ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఎలా ఉంది ట్రాఫిక్? ట్రాఫిక్ టూ మచ్ ఉంది. ఎక్కడ కొంచెం మెయింటెనెన్స్ ఉండాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ వాళ్ళు లేరు. కరెక్ట్ వాళ్ళు మెయింటెనెన్స్ చేయట్లేదు. ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు అస్సలు చూడట్లేదు. సరే, చూడడానికి వస్తున్నారు కానీ వాళ్ళని ఎక్కడ ఆపాలో ఎక్కడ అనేది కరెక్ట్ పాయింట్ ఇవ్వట్లేదు. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారికి సరైనటువంటి ట్రాఫిక్ పాయింట్ పెట్టనందువల్లే ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? भैया बहुत ट्रैफिक है यहाँ जी, बहुत ज़्यादा। कितना समय पकड़ रहे हैं यहाँ से हम चले गंगोत्री से केदारनाथ से। केदारनाथ से पैदल यात्रा चल रही है रामेश्वर तक 5100 किलोमीटर की। यहीं देखो ट्रैफिक, और कहीं ना ट्रैफिक मिला भाई। तो कोई पुलिस को कंट्रोल करेगा? पुलिस वाले तो भाई यहाँ जी ऐसे ही हैं। हमारे यूपी के आओ दिल्ली योगी में, योगी तो करंट रेट में देता है। अपना भाई कौन सा चैनल है? ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. గంటల తరబడి వెయిట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమారుగా ఈ ఘాట్ రోడ్డు 4-5 కిలోమీటర్లు ఉండడంతో మలుపులతో కూడినటువంటి ఇది పామును తలపించేలాగా ఉన్నటువంటి ఈ రోడ్లో ట్రాఫిక్ ఎప్పుడు గంటకి ఆగిపోయేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, శ్రీశైలం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.